హలో. Recording in progress. టాపిక్ 1 అండ్ టాపిక్ 2 మీద ఎంసీక్యూస్ రాసాం. హౌ డూ యూ ఫీల్? ఎలా ఉన్నాయి ఎంసీక్యూస్? ఈజీగా ఉన్నాయా, డిఫికల్ట్గా ఉన్నాయా? పీటీ కాదు, పీటీ గురించి చెప్పండి. అంటే కొన్ని పీటీ అంటే ప్రాక్టీస్ రాసారా? అసలు ప్రాక్టీస్ చేసి అది స్టార్టింగ్. తర్వాత కొంచెం లెవెల్ పెంచుకుంటూ వెళ్తా. ఓకేనా? స్టార్టింగ్ కాబట్టి అలా ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, 2 డేస్కి ఒకసారి సిటీ పీటీ వచ్చేస్తూ ఉంటాయి. మీకు సిటీ 100% రావాల్సిందే, పీటీ మాత్రం కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. సాఫ్ట్వేర్ ఎర్రర్ ఉంటూ ఉంటుంది, అది ఎన్నిసార్లు రెక్టిఫై చేసినా అలాగే ఉంటుంది. ఫస్ట్ మనం ఫీడ్ చేసేటప్పుడు ఏదైతే తీసుకుంటుందో అదే తీసుకుంటుంది అది, తర్వాత రెక్టిఫై చేసినా అవ్వట్లేదు. ఈవెన్ క్లాస్ ప్లస్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్కి మనం మెసేజ్ పెట్టినా అది అలాగే ఉంది. అవి మీరు ఆన్సర్ చూస్తే అర్థమైపోద్ది. మనం ఎలాగో క్లాస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా మీకు అర్థమైపోద్ది. సరే, స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్ఎన్ ఎవరికి ఇస్తారు? ఎస్ఎస్ఎన్ టు హూమ్ ఎస్ఎస్ఎన్ ఈస్ అలాటెడ్ టు? ఎవరికి అలాట్ చేస్తారు? యుఎస్ సిటిజన్, యుఎస్ రెసిడెంట్. మిగతా వాళ్ళంతా ఏం తీసుకోవాలి? ఎస్ఎస్ఎన్ కాకుండా ఐటీఐ. ఈ ఐటీఐ అని ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా చెప్పుకున్నాం. ఐటీఐని ఎలా అప్లై చేయాలంటే ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ నెంబర్ W7 18 ATIN 7A. సార్ ఇక్కడ 3 మెథడ్స్ ఉంటాయి మీ అప్లై చేయడానికి. ఎన్ని మెథడ్స్ ఉంటాయి అంటే 3 మెథడ్స్ ఉంటాయి. యూజింగ్ ఫామ్ W7 ఆర్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, సర్టిఫైడ్ యాక్సెప్టెన్స్ ఏజెంట్ కానీ, ఆర్ మీరు ఐఆర్ఎస్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సార్ ఇది ఒకసారి ఇష్యూ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయలేము కాబట్టి ఆఫీస్కి వెళ్ళి ఫైల్ చేయండి, ప్రింట్అవుట్ తీసుకొని. ఇది అయిపోయినట్టుందమ్మా, ఒకసారి చెప్పండి. సి, డిసీజ్డ్ చైల్డ్. ఆ ఇయర్ పుట్టి వెంటనే చనిపోయినా, ఆ ఇయరే చనిపోయినా, ఆ ఇయరే చనిపోవాలి. నెక్స్ట్ ఇయర్ చనిపోతే ఈ ఇయర్కి లైవే, మరి లాస్ట్ ఇయర్ చనిపోయినా సంబంధం లేదు. ఈ ఇయరే పుట్టి ఈ ఇయరే చనిపోయిన వాళ్ళనే ఏమంటారమ్మా? డిసీజ్డ్ చైల్డ్. డిసీజ్డ్ చైల్డ్ అనాలి అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి? ఆ ఇయర్ పుట్టాలి, ఆ ఇయరే చనిపోవాలి. మన ఇయర్ ఏంటి? 24, 2024. 24 రిటర్నే కదా 25లో వేసేది. 2024లో పుట్టి 2024లోనే చనిపోయిన ఎవరైతే చైల్డ్ ఉంటారో వాళ్ళనే డిసీజ్డ్ చైల్డ్ అంటారు. దట్ ఈస్ ద డెఫినేషన్. సార్ మరి ఇంకా పుట్టలేదు, పొట్టలోనే చనిపోయారు, ఇలాంటి వాళ్ళని స్టిల్ బోర్న్ ఇన్ఫాంట్ డు నాట్ క్వాలిఫై. ట్యాక్స్ పేయర్ ఎంటర్ డైడ్ అంటే వీళ్ళకి ఎస్ఎస్ఎన్ నెంబర్ ఇవన్నీ ఉండవు కదమ్మా. అక్కడ డైడ్ అని ఎంటర్ చేసి, ఎందుకు సార్ ఇదంతా అంటే ఒక ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, డిడక్షన్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది క్లెయిమ్ చేసుకోవచ్చు చైల్డ్ ఉంటే. చైల్డ్ ఉన్నాడా? చనిపోయాడు కదా,
అయినా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు పుట్టి చనిపోతే ఆ ఇయర్కి. రికార్డ్ కీపింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇండివిజువల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లాస్ట్లో, రికార్డ్స్ ఏవే మెయింటైన్ చేయాలి. ఇండియాలో అయితే నీకు ఫామ్ 16 అని ఉంటుంది శాలరీ వాళ్ళకి, ఇక్కడైతే వాళ్ళకి ఫామ్ W2 అని ఉంటుంది. సార్ నేను లాస్ట్ క్లాస్లో క్లాస్ ఎండింగ్లో ఒకటి చెప్పాను, 1099 ఫామ్ 1099 ఎవరెవరికి ఇస్తారు, ఫామ్ 1099 ఎవరెవరికి ఇస్తారు అన్నారు చెప్పాలి. ఫామ్ 1099 ఎవరెవరికి ఇస్తారు? దానికంటే కొంచెం జనరలైజ్డ్గా చెప్తాం. మనీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళకి అది ఇన్కమ్, నాకేంటమ్మా ఎక్స్పెన్సెస్. మనీ ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళనే పేయర్ అంటామా పేయి అంటామా అంటే పేయర్. మనీ ఇచ్చేవాళ్ళని ఏమంటామమ్మా మనం? పేయర్. అది ఎంప్లాయర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనీ ఇచ్చేవాళ్ళు అంటే బయట వాళ్ళకు, ఎంప్లాయీస్కే కాదు కదా, బయట వాళ్ళకి కూడా పేమెంట్ ఇస్తాం కదా మనం, కమిషన్ బయట వాళ్ళకి ఇస్తున్నాం. అందుకనే ఇక్కడ పేయర్ అనే వర్డ్ యూజ్ చేద్దాం. పేయరా పేయినా? పేయర్. మనీ ఇచ్చే వాళ్ళని ఏమంటారమ్మా? పేయర్. మనీ తీసుకునే వాళ్ళని ఏమంటాం? పేయి. పేయర్ పేయికి నేను నీకు ఇంత ఇస్తున్నాను అని ఒక ఫామ్ ఇస్తాడు, డాక్యుమెంట్. అంటే చిన్న చిన్న అమౌంట్స్కి ఇవ్వరు, $10 కంటే తక్కువ ఉన్న అమౌంట్స్కి ఇవ్వరు. హలో అమ్మ, అదంతా ఓపెన్ చేయరా? ఓకే, అది మళ్ళీ వేసారా? అంతే. మీ ఫ్రెండా? ఓకే రైట్. అప్పుడెప్పుడో తీసుకొస్తున్నారు కదా. జాయిన్ అయ్యారా? పేరు? పేయికి ఒక ఫామ్ ఇస్తారు. వాట్ ఈస్ దట్ ఫామ్? 1099. డివిడెండ్ అయితే DIV, ఇంట్రెస్ట్ అంటే INT, ఇలా నెక్స్ట్ యాడ్ అవుతాయి డిజిట్స్. ఇది ఒక ప్రూఫ్. ఇది పేయికి ఇస్తున్నాడు, నేను నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఎన్ని డాలర్స్ ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ ఎవరికి కూడా వెళ్తుంది సార్ ఇన్ఫర్మేషన్ అంటే? IRS వాళ్ళకి కూడా వెళ్తుంది. సో ఫామ్ 1099 ఇది మెయింటైన్ చేయాలి. అదే బాగుంది కదా అరుగులో. చిన్న చిన్న అమౌంట్స్కి ఇవ్వరు. అదే నీకు శాలరీ అనుకో, ఫామ్ W2 ఉంటుంది. 1099 బదులు ఏముంటుంది? W2 ఉంటుంది. దీన్ని బట్టి ఒకటి అర్థమైపోయింది, ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. నీ దగ్గరకు వచ్చిన ప్రతి మనీకి ఒక ప్రూఫ్ ఉంటుంది. అలా వచ్చిన ఫామ్ని నువ్వు మెయింటైన్ చేయాలా అవసరం లేదా? చేయాలి. ఎందుకంటే మీ రిటర్న్ ప్రిపేరర్ ఎవరైతే ఉంటారో, ఈ ఎన్రోల్ ఏజెంట్ అడుగుతాడు ఆ ఫామ్స్ అన్ని ఇవ్వు అని, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రూఫ్. ఇక్కడ రాసాను చూడండి, మీకు కనిపిస్తే జూమ్ చేస్తాను నేను. ఇక్కడ కొన్ని ఫామ్ నెంబర్స్ రాశాను నేను. ఫామ్ W2 అని కనిపిస్తుంది అక్కడ, W2 ఫామ్ 1099 అంటే రేపు కాకుండా డే ఆఫ్టర్ టుమారో కల్లా ఎవరైతే హార్డ్ కాపీస్ కావాలో వాళ్ళందరూ మెటీరియల్ తెచ్చేసుకోండి, ఇస్తారు, ఆఫీస్లో ఉంటాయి, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. నేను పెట్టాను కదా ఆ నెంబర్కి, అంటే నవీన్ సార్ నెంబరే. మీ నేమ్ టైప్ చేయండి, ఇక్కడ పోస్ట్ కావాలంటే అడ్రస్ టైప్ చేయండి. ఫాస్ట్గా అంటే 2 డేస్లో తెచ్చేసుకోండి బుక్స్. ఈ లోపల రన్నింగ్ నోట్స్, ఈవెన్ దో బుక్ ఉన్నా సరే రన్నింగ్ నోట్స్ రాయాల్సిందే. ఓకేనా? ఫామ్ W2 1099. బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇంకా ఏం మెయింటైన్ చేయాలంట? బ్యాంక్ స్టేట్మెంట్స్. నేను చెప్పాను కదా, రిటర్న్ వేయాలంటే ఫస్ట్ నేమ్ అడ్రస్ ఇవన్నీ అడిగిన తర్వాత ఏం అడుగుతానమ్మా? బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాను. ఈ రెండు అడగను నేను. ఫామ్ W2 బదులు ఇండియాలో ఏం అడుగుతాం? ఫామ్ 16 అని అడుగుతాం. 1099 లాంటివి ఏం లేవు. అండ్ పే స్లిప్స్ అవి, పే స్లాబ్స్ ఇవి, బ్రోకరేజ్ స్టేట్మెంట్, ఇవన్నీ ఇండియాలో కూడా ఉంటాయి. స్పెషల్ స్టేట్స్ షెడ్యూల్ K1 తర్వాత వస్తుందమ్మా, నేను చెప్తాను అది. షెడ్యూల్ K1 అనేది ఇలా స్పెషల్ ఇన్కమ్స్ కదా సార్. అది ఇన్కమ్కి సంబంధించి. నీకు అది ఇన్కమ్ సంబంధించి ప్రూఫ్లు ఏముంటాయి నీ దగ్గర? వాళ్ళు ఇచ్చిన ఫామ్ 1099, శాలరీ అయితే ఫామ్ W2, బ్యాంక్లో పడుతుంది కదా బ్యాంక్ స్టేట్మెంట్, పే స్లిప్ ఉంటుంది నీ దగ్గర. ఇవి ఎక్స్పెండిచర్ కూడా ప్రూఫ్లు ఉంటాయా? ఉంటాయి. సేల్స్ స్లిప్, ఇన్వాయిస్, రిసీట్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ. ఇప్పుడు ఇండియాలో కూడా మీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పెండిచర్ అంతా మీ ఫామ్ 16లో వస్తుంది, ఫామ్ 26లో వస్తుంది. మీరు చూడండి,
ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ పెట్టిన ఎక్స్పెండిచర్ అంతా మీ క్రెడిట్ కార్డ్ అంటేనే పాన్ కార్డ్కి లింక్ అయి ఉంటుంది. సో అలా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్, క్యాన్సిల్డ్ చెక్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ రిటర్న్ ఇవన్నీ కూడా. సార్ ఇక్కడ ఒక ఫామ్ రాశాను, ఫామ్ 1098. జాగ్రత్తగా చూడాలి. ఫామ్ 1099 ఎవరెవరికి ఇస్తారు? పేరు. ఫామ్ 1098 టు సపోర్ట్ మోర్టగేజ్ ఇంట్రెస్ట్ అండ్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ విత్ టాక్సెస్ ఆర్ పెయిడ్ త్రూ అన్ ఇంపౌండ్ అకౌంట్. అంటే ఏంటి సార్? ఇప్పుడు ఫామ్ 1098 అనేది ఇన్కమ్కి సంబంధించి వస్తుందా, ఎక్స్పెన్సెస్కి సంబంధించి వస్తుందా? ఎక్స్పెన్సెస్. నీ దగ్గర ఇన్కమ్ వస్తుందంటే నీకు పేయర్ ఎవరైతే ఉంటారో 1099 ఇస్తాడు. నువ్వు ఎక్స్పెండిచర్ పే చేస్తున్నావు అంటే వాళ్ళు రిటర్న్గా నీకు ఏమిస్తున్నారు? ఫామ్ 1098. అన్నిటికీ ఉండదు, స్పెసిఫిక్ వాటికే ఉంటుంది. అవి డీటెయిల్గా తర్వాత చూద్దాం. సరే, అంటే అదో ప్రూఫ్. నెక్స్ట్, హౌస్ పర్చేస్ చేసావు అండ్ సేల్ చేసావు. జాగ్రత్తగా వినాలి, ఇది లాస్ట్ది యాడ్ చేశాడు, అమెండ్ చేశాడు. హౌస్ పర్చేస్ చేసావు అండ్ సేల్ చేసావు, క్లోజింగ్ స్టేట్మెంట్, హెచ్యూడి స్టేట్మెంట్, పర్చేస్ అండ్ సేల్ ఇన్వాయిస్, ప్రూఫ్ ఆఫ్ పేమెంట్, ఇన్సూరెన్స్ రికార్డ్స్, రిసీట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కాస్ట్. ఇవన్నిటికి ఒక పెద్ద చాప్టర్ ఉంది, 6th చాప్టర్, అసెట్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్, అసెట్ బేసిస్ అండ్ క్యాపిటల్ గెయిన్స్. కానీ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సార్, హౌస్ పర్చేజ్ కానీ సేల్ కానీ చేస్తాం. పర్చేజ్ గురించి మాట్లాడదాం. ఇండియాలో అయితే ఏంటో మాట్లాడదాం. హౌస్ పర్చేస్ చేసినప్పుడు ప్రూఫ్ ఏంటి? పదాలు కావాలి నాకు. అదే ఏంటి ఆ డాక్యుమెంట్ పేరు? ఇల్లు కొంటే ఏమొస్తుందమ్మా మన దగ్గర? ప్రూఫ్ ఏంటమ్మా? సేల్ డీడ్ ఉంటుంది ఫస్ట్. అంతకంటే ముందు అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్. నీకు వెబ్సైట్లోకి వెళ్ళి, రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఉండాలి, అక్కడ మీ పేరు ఉండాలి, మీ పేరు కనిపించాలి. సో ఇవన్నీ ప్రూఫ్స్ అనమాట. అది అవే రాసాడు. క్లోజింగ్ స్టేట్మెంట్, హెచ్యూడి స్టేట్మెంట్ అంటే అదే అమ్మ. పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్. పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎప్పుడు అంటే నువ్వు బ్రోకర్ అయినప్పుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినప్పుడు. అండ్ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్, ఇండియాలో అయితే ఆఫ్లైన్ కూడా ఉంటుందమ్మా, జనరల్గా అయితే ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. సో అది. ఇన్సూరెన్స్ రికార్డ్స్, నువ్వు లోన్ పెట్టినా పెట్టకపోయినా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అండ్ రిసీట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ కాస్ట్, అంటే ఆ బిల్డింగ్ అలా కొంచెం ఇంప్రూవ్ చేసావు, దాని కాస్ట్. ఇవన్నీ కూడా నీకు నెక్స్ట్ చాప్టర్స్లో, నీకు ఆల్రెడీ అకౌంట్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే నీకు అర్థమైపోతుంది. ఒక ఎసెట్ కొన్న తర్వాత దాన్ని క్యాపిటలైజ్ చేస్తావు కదా, ఆ ఇంప్రూవ్మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో. అందుకని అది కూడా ఇంపార్టెంట్. రిపేర్స్ వేరు, ఇంప్రూవ్మెంట్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకని ఆ రికార్డ్స్ ఇంపార్టెంట్. అది. ఇన్వెస్ట్మెంట్, సార్ నువ్వు ఇన్వెస్ట్ చేసావంటే డిమాట్ అకౌంట్, బ్రోకరేజ్ స్టేట్మెంట్, మ్యూచువల్ ఫండ్ అయితే మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి అమ్మ, ఒక ఫామ్ ఇచ్చావు, 1099 డిఐవి అంటే డివిడెండ్ వస్తుందంటే 1099 వస్తుంది కదా. ఇలా ఈ రికార్డ్స్ అన్నీ ఎవరు మెయింటైన్ చేయాలి? ఈఏనా క్లయింటా? క్లయింట్. ఎవరికి సబ్మిట్ చేయాలి? ఈఏ. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేయర్, నాట్ ట్యాక్స్ ప్రిపేరర్. ట్యాక్స్ పేయర్స్ రెస్పాన్సిబిలిటీ. With or without assistance of tax preparer, to maintain the copies of tax returns and related documents and records along with the necessary for administration of federal tax rights. అవన్నీ మెయింటైన్ చేయాల్సిందే. ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు ఇక్కడ. హూ ఆర్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ద రిలవెంట్ రికార్డ్స్ టు ఫైల్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్? ఎవరమ్మా రెస్పాన్సిబుల్ పర్సన్? ట్యాక్స్ ప్రిపేరరా, ట్యాక్స్ పేయరా? Typically it is required that the taxpayers retain copies of their tax returns and supporting documents at least 3 years. Sir, retain copies and at least 3 years from the date filed, the due date, whichever is later. Chala important amma, from the date they were filed or due date. ఫస్ట్ థింగ్, నువ్వు ఆ డాక్యుమెంట్స్ని 3 years మెయింటైన్ చేయాలి. ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి? 3 years. 3 years ఎక్కడి నుంచి కౌంట్ చేయాలనేది పాయింట్. రీటైన్ అంటే ఏంటమ్మా, దాన్ని సేఫ్గా నువ్వు ఉంచాలంటే. ఎందుకు సార్ అని నీకు క్వశ్చన్ రావచ్చు. ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేశారు కదా, నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ని మళ్ళీ నేను అసెస్మెంట్ చేయొచ్చు కరెక్టా కాదా అని. అప్పుడు నువ్వు డాక్యుమెంట్స్ లేవు, పోయినాయి, పడేసానంటే కుదరదు. 3 years మెయింటైన్ చేయాలి నువ్వు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఈ 3 yearsలో ఎప్పుడైనా సరే డౌట్ వస్తే ఆ రిటర్న్కి సంబంధించి అడిషనల్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. నువ్వు వేసిన రిటర్న్ తప్పంటే అప్పుడు నువ్వు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి కదా. అందుకని 3 years. 3 years తర్వాత వాళ్ళకి సిఎస్సిడి ఉండదు, మనకి ఆర్ఎస్సిడి ఉండదు.
ఆ తర్వాత వస్తుంది 3 ఇయర్స్ అనేది అందుకు లింక్ చేసుకుంటాను. నేను మళ్ళీ 3 ఇయర్స్ని నేను సిఎస్సిడి దగ్గర లింక్ చేస్తా, కలెక్షన్ పీరియడ్ ఫర్ ది డిపార్ట్మెంట్. సో 3 ఇయర్స్ టైం ఉంది. 3 ఇయర్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్. డేట్ దే వర్ ఫైల్డ్ ఆర్ డ్యూ డేట్, whichever is later. Date they were filed or due date, whichever is later. Date they were filed or due date, whichever is later. What is the due date? మహేష్ చెప్తాడు డ్యూ డేట్ ఏంటి. డ్యూ డేట్ ఏప్రిల్ 15th. ఏప్రిల్ 15th ఈజ్ ద డ్యూ డేట్. అంటే 2024 రిటర్న్కి డ్యూ డేట్ ఏంటి చెప్పండి? 2024 రిటర్న్కి డ్యూ డేట్ ఏంటి? ఎప్పుడులో పే చేయాలి రిటర్న్? ఏప్రిల్ 15th ఆఫ్ 2025. ఉందా ఇంకా? అయిపోయిందా? అయిపోయింది. మరి ఎట్లా? ఎక్స్టెన్షన్ ఉంటుంది సార్. ఏప్రిల్ 15th నుంచి 3 ఇయర్స్ కౌంట్ చేయాలి. ఆర్ నువ్వు ఏప్రిల్ 15th ఫైల్ చేయాలా, ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు కదా 6 months. అంటే నువ్వు ఎక్కడి వరకు? అక్టోబర్ 15th వరకు ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, 2 months ఆర్ 6 months. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ హియర్ సెప్టెంబర్ 30 నువ్వు ఫైల్ చేసావు. ఇప్పుడు 3 ఇయర్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలమ్మా? ఏప్రిల్ నుంచా సెప్టెంబర్ నుంచా? సెప్టెంబర్ నుంచి. whichever is later. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, అదర్ చెప్పాలి. ఈ 3 ఇయర్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? డ్యూ డేట్ నుంచా, ఫైల్ డేట్ నుంచా? నేను రిటర్న్ ఫైల్ చేసిన రోజు నుంచా, డ్యూ డేట్ నుంచా? whichever is later. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్లో డ్యూ డేట్ ఏంటి, రిటర్న్ ఫైల్ డేట్ ఏంటి చెప్పాలి. ఫైల్ డేట్ ఏంటి? సెప్టెంబర్ 30. రెండిట్లో ఏది ముందుంది? ఏది తర్వాత? లేటర్ అంటే తర్వాత. సెప్టెంబర్ 30 నుంచి. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇది గ్యారంటీ చెప్పండి. ఇంకొక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏప్రిల్ 15th చెప్పండి, ఇంకా మీకు తెలుసు కదా, జస్ట్ ఫైల్ డేట్ చెప్తా, మీరు 3 ఇయర్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలో చెప్పండి. ఫైల్ డేట్ 1st October 2025. 1st October 2025. File date 1st February 2025. April 15th. ఇక్కడ ఫైల్ డేట్ రాదు. ఫైల్ డేట్ ఆర్ డ్యూ డేట్. డ్యూ డేట్ ఏంటమ్మా? April 15th, whichever is later. అడుగుతున్నాడు ఎంసీక్యూ. ఫైల్ డేట్ ఆర్ డ్యూ డేట్, whichever is later. సార్ డ్యూ డేట్ కంటే ముందే రిటర్న్ ఫైల్ చేస్తే డ్యూ డేట్ నుంచి 3 ఇయర్స్ కౌంట్ చేయి. డ్యూ డేట్ తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే ఆ తర్వాత డేట్, whichever is later అంటే మీనింగ్ అది. ఓకేనా? ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి రూమ్కి వెళ్ళి. ఆ లేటర్ అనే పదం, ఆ డేట్ల పదం కొత్తగా విన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి వీడియో వినండి, ఆ ఎగ్జాంపుల్స్ చూసి. If there is no specific guidelines set by IRS on how these records should be kept, but individuals are advised to maintain a good records and for survival purpose. These includes identifying source of income, keeping track of expenses. ఇవన్నీ అమ్మ ఇదంతా అవుట్డేటెడ్ పాయింట్ కింద నేను ట్రీట్ చేస్తా, ఎందుకంటే ఈ అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి. సార్ అంతకుముందు ఏముండేదంట, ఇవి మెయింటైన్ చేయి, అవి మెయింటైన్ చేయని ఏ స్పెసిఫిక్ గైడ్లైన్స్ లేవంట. ఇప్పుడు ఇచ్చారు చూడండి గైడ్లైన్స్, అవి వీటికంటే ఎక్కువ మెయింటైన్ చేయాలి. స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలేదు లేమ్మా, జనరలైజ్డ్ గైడ్లైన్స్ అంటారు వాటిని. సో స్పెసిఫిక్గా ఇదే మెయింటైన్ చేయి చెప్పలేదు ఎక్కడ. నీ ఇన్కమ్, నీ ఎక్స్పెన్సెస్ ఏవేవి అని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ దగ్గర నువ్వు రిటర్న్ వేయడానికి ఏవి కావాలో అన్నీ మెయింటైన్ చేసుకో. వాటిలో కొన్ని నేను చెప్తాను, జనరల్ గైడ్లైన్స్ అంటారు వాటిని. ఇన్ కేస్ ఆఫ్ ఐఆర్ఎస్ ఆడిట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేయర్ టు ప్రొవైడ్ ప్రూఫ్. నీ దగ్గర ఆడిట్ జరుగుతుంది, నువ్వు తక్కువ రిటర్న్ ఫైల్ చేసావంటే నువ్వు ప్రూఫ్లు, డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేయాలి. నువ్వు క్లెయిమ్ చేసిన ఎక్స్పెన్సెస్కి అండ్ నువ్వు ఫైల్ చేసిన రిటర్న్కి వీటన్నిటికీ ప్రూఫ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. అండ్ IRS allows the taxpayer to maintain records in the way it helpful to determine the correct tax, and electronic records are acceptable. Electronic records అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆన్లైన్ ఇప్పుడు అన్నీ ఎలక్ట్రానిక్ రికార్డ్సే కదా. మేము ఎప్పుడో చిన్నప్పుడు మేము ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఫిజికల్ బుక్స్ చూసారమ్మా. మీరు ఎక్కడైనా చూసారో ఫిజికల్ బుక్స్ ఎక్కడైనా చూసారా? ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఆడిట్కి వెళ్ళే వాళ్ళకి తెలుసు. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ యాక్సెప్టబుల్.
ఫిజికల్ రికార్డ్స్ ఎక్కడైనా చూసారా అంటే నేను ఒకసారి చూసానమ్మా. మార్వాడి షాపులకు వెళ్తే మీరు ఆడిట్కి వాళ్ళు కంపల్సరీ ఫిజికల్ బుక్ రాస్తారు. వాళ్ళు దివాళీకి పెద్ద బుక్ ఓపెన్ చేస్తారు, పూజ చేస్తారు, లక్ష్మీ పూజ, అప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ బుక్ని, అందులో రాస్తారు సేల్స్. వాళ్ళు ఎన్ని సాఫ్ట్వేర్లు వచ్చినా ఆ బుక్ మాత్రం రాస్తారు. అంతే అక్కడ చూశాను. మిగతా అంతా టాలీ, ఈఆర్పి ఇక్కడ ఉంటుంది, మన క్విక్ బుక్స్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని కావాలంటే ప్రింట్ ఇస్తాం. మేమైతే ఎలక్ట్రానిక్ రికార్డ్సే మెయింటైన్ చేస్తాం చాలా వరకు. ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ ఇంకా ఇంకా విషయం ఏంటంటే ఫిజికల్ని కూడా స్కాన్ చేసి ఎలక్ట్రానిక్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తున్నాం. ఒకప్పుడు ఏమయ్యేది, ఎలక్ట్రానిక్ మెయింటైన్ చేసి దాన్ని ఫిజికల్కి ప్రింట్అవుట్ తీసి బుక్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, రివర్స్, అన్ని ఎలక్ట్రానిక్ అలౌడ్ యాజ్ లాంగ్ యాజ్ టాక్స్ పేయర్ కెన్ ప్రొడ్యూస్ ద రికార్డ్స్ ఇన్ వెజిటబుల్ ఫార్మాట్. వెజిటబుల్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ కెన్ బి అండర్స్టూడ్. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మేమే ఒకసారి ఆడిట్కి వెళ్ళాం. ఎస్ఏపి ఐడియా ఉంటుంది మీకు, ఎస్ఏపి ఐడియా ఉందమ్మా. ఒరాకిల్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. పాస్వర్డ్ ఇచ్చి చూసుకో అన్నాడు. సరే చూసుకో అన్నాడు కదా అని నాకు కొత్తగా ఐడియా ఉంది, హౌ టు విత్డ్రా ద రిపోర్ట్స్, డౌన్లోడ్ ద రిపోర్ట్స్ అని. ఏదో ఫైల్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్ మాస్టర్ ఫైల్స్లోకి వెళ్ళి తీసుకున్నాం. డేటా రావట్లేదమ్మా, సమ్మరీ వస్తుంది, లేకపోతే కోడింగ్ లాంగ్వేజ్లో వస్తుంది. ఈజ్ ఇట్ వెజిటబుల్ ఫార్మాట్? నో సార్. నువ్వు డౌన్లోడ్ చేసినప్పుడు డేటా కనిపడాలి, నువ్వు చదివేలా ఉండాలి. బ్యాలెన్స్ షీట్ అంటే ఏదో కోడింగ్ లాంగ్వేజ్లో వస్తే కుదరదు, డీటెయిల్ రావాలి, షెడ్యూల్స్ రావట్లా. సో ఏంటంటే లోపల ఉంది సార్ అంటాడు. లోపల ఉంటే ప్రింట్అవుట్ తీయి, లేకపోతే నాకు చూపించి సాఫ్ట్ కాపీ రాదు సార్. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. టాలీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఎక్సెల్కి ఇంపోర్ట్ చేయొచ్చా? ఐడియా ఉందో లేదో. టాలీలో ఉన్న డేటాని ఎక్సెల్కి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయొచ్చా? ఆన్లైన్ వాళ్ళైనా చెప్పొచ్చు, చేయొచ్చు. ఒకప్పుడు మేము 2007లో దట్ ఈజ్ నాట్ పాసిబుల్. టెక్స్ట్లో వచ్చేది దాన్ని మేము ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ బటన్ ఉంటుంది, ఇంపోర్ట్ టు ఎక్సెల్ అని, ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అని. ఇట్ ఈస్ పాసిబుల్. వెజిటబుల్ ఫార్మాట్ ఒకప్పుడు టెక్స్ట్లో వచ్చేది, చాలా కష్టపడేవాళ్ళం మేము. లేదా పీడిఎఫ్లో వచ్చేది, ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ టు టెక్స్ట్ అని ఉంటుంది, ఎక్సెల్ అనేది ఉంటుంది అక్కడ. ఓల్డ్ వర్షన్స్, 2003 వర్షన్. దేర్ ఆఫ్టర్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ 2007 or 2008 ఎక్సెల్ ఇంపోర్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. చాలా ఈజీ అయిపోయింది, వెజిటబుల్ ఫార్మాట్ వచ్చేసింది. చాలా వెజిటబుల్ నెసెసరీ రికార్డ్స్ దట్ ఆల్ ట్యాక్స్ పేయర్ షుడ్ కీప్ ఇంక్లూడ్ ద ట్యాక్స్ రిలేటెడ్ టు. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నా కదమ్మా. ఒకసారి చెప్పండి అమ్మా కీ పాయింట్స్. 1099, 1098. 1099 దేనికి సంబంధించిన ప్రూఫ్? ఇన్కమ్. 1098 దేనికి సంబంధించిన ప్రూఫ్? ఫామ్ W2 ఇన్కమే, స్పెసిఫిక్ ఇన్కమ్, శాలరీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రీవియస్లో కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒకసారి చదివి వదిలేసేయండి. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా. ద బేసిక్ ట్యాక్స్ ఫార్మ్స్ ఫర్ ఇండివిజువల్స్. నువ్వు రిటర్న్ వేయాలంటే నీకు కంపల్సరీ ఫామ్ ఉంటుంది, ఈ ఫామ్లోనే రిటర్న్ వేయాలి. ఇండియాలో ఆ ఫామ్స్ ఏంటో చెప్తా నేను. నువ్వు శాలరీ పర్సన్, ఓన్లీ హౌస్ ప్రాపర్టీ, శాలరీ ఇన్కమ్ ఉంది, ఏ ఫామ్ వేయాలి? ITR ఫామ్ నెంబర్ ITR1 కదా, ఫైల్ చేస్తారు ITR1. అలాగే ఇక్కడ కూడా ఫామ్. ఇండియా గురించి పక్కన పెట్టండి అమ్మా, మీకు ఇండియా గురించి తెలీదా? అసలు నో డౌట్, అవసరం లేదు. మీరు ఏంటి ఇప్పుడు US, ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ అమ్మా, నువ్వు రిటర్న్ ఫైల్ చేయాలంటే నువ్వు యూజ్ చేయాల్సిన ఫామ్ ఏంటి సార్ అంటే ఫామ్ 1040, వెరీ పాపులర్. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగానే అసలు ఫామ్ 1040 అంటే నువ్వు ఇట్లా చూసావంటే ఇక అసలు అయిపోయింటే. నేను ఏ పాస్ అయ్యాను, కోచింగ్ తీసుకున్నాను, P1 1040 తెలుసా అంటే నువ్వు ఇట్లా చూసావనుకో అయిపోయింది, క్లోజ్ ఇక మాట. ఫామ్ 1040. Sir, the form 1040 is a primary tax form used by the US taxpayers to file their annual income tax returns. మా ఇండివిజువల్ అమ్మ, బిజినెస్ అన్నానా ఇండివిజువల్ అన్నానా? ఇండివిజువల్, గుర్తుపెట్టుకోండి. అండ్ ద ఫామ్ 1040 includes 3 schedules: Schedule 1, Schedule 2, Schedule 3. ఇప్పుడు ఏదో చెప్తాను కానీ నీకు ఫర్దర్గా సిలబస్ మొత్తం అయిన తర్వాత ఈ స్లైడ్ చూసి చదువు. అరే Schedule 1 ఒక చాప్టర్ ఉంది కదా మనకి, Schedule 2 ఒక చాప్టర్ ఉంది కదా, Schedule 3 ఒక చాప్టర్ ఉంది కదా అనేది నీకు ఐడియా వచ్చేస్తుంది. Schedule 1, Schedule 2, Schedule 3 అని 3 షెడ్యూల్స్ ఉంటాయి. దీనికి ఎందుకు షెడ్యూల్స్ పెట్టారనేది చెప్తాను నేను. 1040 ఎవరైనా సరే రిటర్న్ వేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రిటర్న్, ఇండియా గురించి మాట్లాడదాం. డొనేషన్స్ చేశారా మీరు? ఎక్కడైనా డొనేట్ చేశారా? టెంపుల్లో 100 రూపాయలు వేసాను సార్, అది కాదు, పెద్ద పెద్ద డొనేషన్స్.
సో తక్కువ మందికే కదా ఉండేది, అందరికీ ఉండవు కదా. అందరికీ ఉన్నాయన్నీ సమరైజ్డ్గా ఓ మెయిన్ ఫార్మాట్లో పెట్టాం. ఏవైతే స్పెసిఫిక్గా ఉంటాయో ఒక ఫార్మాట్ పెట్టాం, ఎడిషనల్ అని చెప్పేసి షెడ్యూల్ అన్నాం. ఆ మెయిన్ ఫార్మాట్లో ఉన్నవానికి డీటెయిల్స్ ఇవ్వడానికి ఇంకో షెడ్యూల్ పెట్టాం. అలా ఒక సమ్మరైజ్డ్ ఫార్మాట్, ఎందుకంటే ఇవి అందరికీ ఉండవు. ఏవైతే కామన్గా అందరికీ ఉంటాయో అది ఒక ఫార్మాట్ చేయి, మెయిన్ ఫార్మాట్. దానికి సంబంధించి షెడ్యూల్స్ ఇచ్చాము అంటే ఆ మెయిన్ ఫార్మాట్లో ఉన్న దానికి డీటెయిల్ అయినా అయి ఉండాలి, ఆర్ అందరికీ లేకుండా స్పెషల్ థింగ్ అయి ఉండాలి, ఎడిషనల్ అంటారు. ఇలాంటివి షెడ్యూల్స్. నువ్వు షెడ్యూల్స్ దాకా వచ్చావు అంటే అది మెయిన్ ఫార్మాట్లో డీటెయిలింగ్ కానీ ఆర్ మెయిన్ ఫార్మాట్కి సంబంధించిన ఎడిషనల్ కానీ, అంతే, అందరికి కాదు, కామన్ కాదు, ఇది స్పెషల్ కానీ అయి ఉండాలి. అది నీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్పుడు నేను 1040 చూపించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క లైన్ ఐటమ్. సార్ ఎడిషనల్ ఇన్కమ్ మా షెడ్యూల్ 1లో మా మెయిన్ ఫార్మాట్లో జనరల్ థింగ్స్, శాలరీ ఎంత, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఎంత, ఇన్కమ్ ఎంత, నార్మల్ థింగ్స్. మరి షెడ్యూల్ 1లో ఎడిషనల్ ఇన్కమ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ టు ఇన్కమ్. మా షెడ్యూల్ 1లో ఎడిషనల్ ఇన్కమ్ అండ్ పక్కన ఇంటర్మీడియట్ పిల్లలు లేండి మా షెడ్యూల్ 1లో ఎడిషనల్ ఇన్కమ్ అండ్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. షెడ్యూల్ 1లో ఏముంటుందంట, నార్మల్ ఫార్మాట్లో లేనిది ఎడిషనల్గా అంటే స్పెషల్గా వీళ్ళకి ఉంది కదా అది, అండ్ అడ్జస్ట్మెంట్స్ టు ఇన్కమ్ ఇవి కూడా తర్వాత వస్తాయి. షెడ్యూల్ 1 యూజ్డ్ టు రిపోర్ట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ దట్ వాజ్ నాట్ లిస్టెడ్ డైరెక్ట్లీ ఆన్ ద ఫార్మ్ 10 సచ్ యాజ్ టాక్సిబుల్ ఎలిమోనీ. ఒక్కొక్కటి చెప్తా ఉంటా, ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి. ఎలిమోనీ అంటే ఏంటంటే డివోర్స్ తీసుకున్నప్పుడు భరణం అంటారు కదా, డివోర్స్ తీసుకున్నప్పుడు హస్బెండ్ వైఫ్కి కానీ వైఫ్ హస్బెండ్కి కానీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, దాన్నే ఎలిమోనీ అంటారు. మన తెలుగులో అయితే భరణం అంటారు. అది అన్ఎంప్లాయ్మెంట్ కాంపెన్సేషన్. సార్ ఒకవేళ నీ జాబ్ పోయినప్పుడు గవర్నమెంట్ నుంచి కొంత కాంపెన్సేషన్ వస్తుంది, అందరికీ వస్తుందా కొంతమందికే వస్తుందా అమ్మా? కొంతమందికి. ఇవన్నీ ఎడిషనలా నార్మలా? ఎడిషనల్ అండ్ స్పెషల్, అందుకని షెడ్యూల్లో పెట్టా తీసుకొచ్చి, మెయిన్ ఫార్మాట్లో పెట్టా. సార్ నెక్స్ట్ వన్, గ్యాంబ్లింగ్ విన్నింగ్స్. చెప్పక్కర్లా, రెగ్యులర్ ఇది నో, అంటే ఇర్రెగ్యులర్ ఇన్కమ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను మెయిన్ ఫార్మాట్లో తీసేసి. ఎందుకు అనవసరంగా ఫార్మాట్ పెద్దగా అయిపోద్ది కదా. సో షెడ్యూల్ 1 ఆల్సో ఇంక్లూడ్స్ ద అడ్జస్ట్మెంట్స్ టు ఇన్కమ్స్ లైక్ స్టూడెంట్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్షన్స్ ఇవన్నీ. ఇది కూడా అంతే. మరి డిడక్షన్స్ అన్ని స్టూడెంట్ లోన్ అందరికీ ఉంటుందా? నో. ఎవరికి ఉంటుందో వాళ్ళు షెడ్యూల్ దగ్గరికి వెళ్ళండి. మెయిన్ ఫార్మాట్లో అందరికీ కామన్గా ఉండే పెట్టాం. షెడ్యూల్ 1లో స్పెషల్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసాం, ఎడిషనల్ అన్నాం. షెడ్యూల్ 2లో ఎడిషనల్ ట్యాక్సెస్. సార్ ఎడిషనల్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, హౌస్ హోల్డ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్, అంటే రెగ్యులర్ ట్యాక్స్ కాదు, ఇది ఎడిషనల్ ట్యాక్స్. అంటే నీకు నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ అప్లై అవుతుంది, అందరికీ అవదు ఇది. అవి షెడ్యూల్ 3లో ఎడిషనల్ క్రెడిట్స్ అండ్ పేమెంట్స్. షెడ్యూల్ 3 హ్యాస్ 2 మెయిన్ సెక్షన్స్, నాన్ రిఫండబుల్ క్రెడిట్స్. ఇది లాస్ట్ 2 చాప్టర్స్ అమ్మా షెడ్యూల్ 3. నీ క్రెడిట్స్ అంటే ఏంటి సార్ అంటే, నీకు చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్కి నువ్వు ఎడ్యుకేషన్ కడుతుంటే ఎడ్యుకేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని క్రెడిట్ ఇస్తాను నీకు, అంటే ట్యాక్స్ వేయను, దాంట్లో మైనస్ చేస్తాను. అందరికీ ఉండదు కాబట్టి సపరేట్ చేస్తాను. 3 పార్ట్స్గా షెడ్యూల్స్ ఇచ్చానమ్మా. మెయిన్ ఫార్మాట్, జనరలైజ్డ్ ఐటమ్స్. ఫస్ట్ షెడ్యూల్లో ఏముంటాయి, జస్ట్ కీవర్డ్స్, ఎడిషనల్ ఇన్కమ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ టు ఇన్కమ్. సెకండ్ షెడ్యూల్లో ఎడిషనల్ ట్యాక్సెస్. థర్డ్ షెడ్యూల్లో ఎడిషనల్ క్రెడిట్స్ అండ్ పేమెంట్స్. ఎడిషనల్ క్రెడిట్స్ అండ్ పేమెంట్స్ అంతే. ఈ షెడ్యూల్లో ఏమేమి ఉంటాయి అనేది తీసుకోవాలంటే 1040లో ఇవి కూడా పార్ట్ అండ్ పార్సల్. చాలా తక్కువ మంది షెడ్యూల్స్ ఓపెన్ చేసి ఫిల్ చేస్తారు, ఎందుకంటే అందరికి రెగ్యులర్గా ఉండవు కదా ఇవి. మెయిన్ ఫార్మాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది మనం ప్రాక్టికల్ ట్రైనింగ్లో చూద్దాం. సో ఇవి షెడ్యూల్స్ 1040 ఇలా ఉంటుంది. సార్ వాట్ ఈజ్ 1040 ఎస్ఆర్? ఇది సేమ్ అమ్మా. ఎస్ఆర్ అంటే సీనియర్ సిటిజన్. ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాడు. ఎందుకు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాడు? సీనియర్ సిటిజన్ కాబట్టి వాళ్ళకి సరిగా కనపడదు కాబట్టి 1040 ఎస్ఆర్ అని పెట్టేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఫార్మ్ స్పెషల్లీ ఫర్ యూజ్డ్ బై ద సీనియర్ సిటిజన్స్ హూజ్ ఏజ్ 65 ఆర్ ఓల్డర్. ఇదే పెద్ద ప్రాబ్లం అమ్మా. ఇండియాలో వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత? 65 కంటే పెద్దవాళ్ళు కంట ఇది. ఇండియాకి ఇది అప్లై చేస్తే మన దగ్గర సీనియర్ సిటిజన్ అంటే 60 అబౌవ్ అమ్మా. ఇప్పుడు 60 కూడా చాలా తక్కువ మందే వస్తున్నారు. యూఎస్లో
నార్మల్ అమ్మ. దే హ్యావ్ ఆన్ యావరేజ్ 80. ఆన్ అన్ యావరేజ్ 75 is 70 is compulsory. 75, 70, 80 is a compulsory. On an average, they have a strong lifespan. ఏమో నాకు తెలియదు అది ఎందుకో. దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ లైఫ్ స్పాన్. అది కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది 65. సో 65 ఆర్ అబౌవ్ ఉన్న వాళ్ళకి దిస్ ఫార్మ్ ఈజ్ ఎస్పెషల్లీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ఫార్మాట్ 1040 డిజైన్ ఎర్లియర్ ఫర్ బిగ్గర్ ఫార్మాట్ ఫాంట్ ఉంటుంది. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ అమ్మ, యాజ్ ఇట్ ఈస్ అదే. ఇప్పటి వరకు 2 ఫార్మ్స్ చెప్పుకున్నాం. నిజానికి 2 ఫార్మ్స్ కాదు, 1 ఫార్మే 1040. ఎస్ఆర్ అంటే ఏం లేదు, ఫాంట్ పెద్దగా ఉంటుంది. 1040 ఎన్ఆర్, దిస్ ఈజ్ ఫర్ నాన్ రెసిడెంట్. Sir, 1040 NR is used by the non-resident aliens to report their US source income. The 1040 NR uses schedule 1, 2, 3 just like 1040. As it is ఉంటుంది, కాకపోతే కొంచెం చేంజెస్ ఉంటాయి. 1040 NR అన్నాడు అంతే, as it is. 1040 NR is never used by US citizens. Why? US citizenకి ఏం అప్లై అవుతుంది మరి? US రెసిడెంట్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? వద్దులే. యుఎస్ సిటిజన్ యుఎస్ రెసిడెంట్కి 1040 అప్లై అవుతుంది. 1040 ఎన్ఆర్ ఎవరికి మాత్రమే? నాన్ రెసిడెంట్. ఎందుకు నాన్ రెసిడెంట్ సపరేట్ చేసాం సార్ అంటే, మీకు తర్వాత వస్తుంది ట్యాక్స్ రేట్స్ దగ్గర నుంచి, ట్యాక్స్ క్రెడిట్స్ దగ్గర నుంచి వాళ్ళకి కొన్ని ఇస్తానా ఇవ్వనా? ఇవ్వను. దట్ ఈస్ ద రీజన్. యాజ్ ఇట్ ఈజ్ అంటే వాళ్ళు ఉండవాడడం ఏంది? ఫాంట్ సైజ్ మాత్రమే అక్కడ రాదంటే కామన్ సెన్స్ అప్లై చేయాలయ్యా. సో సేమ్ యాజ్ అంటే సేమ్ యాజ్ 1040 ఫాంట్ సైజ్ ఒకటే ఇంక్రీజ్ అవుతుంది. అవన్నీ రాస్తే మెటీరియల్ పెరిగిపోద్దని నేనే థింక్ చేశాను. ఓకేనా? యాక్చువల్లీ ఇది నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్. మీ మెయిన్ మెటీరియల్ ఉంటుంది కదా, బండ బుక్ హాక్వి, అది సమ్మరైజ్ చేసి ట్రిమ్ చేసి సైడ్ హెడ్డింగ్స్ మళ్ళీ ఏదెక్కడ డిజైన్ చేసి నేను ప్రిపేర్ చేశాను. మనం మెయిన్గా వీఆర్ ది ఆథరైజ్డ్ పార్ట్నర్ ఆఫ్ హాక్. పాస్కీస్ అంటారు దాన్నే. హాక్కి మేము ఆథరైజ్డ్ పార్ట్నర్స్, అందుకని దాని నుంచి ప్రిపేర్ చేస్తాం. ఈవెన్ దో మీరు చదివే ఎంసీక్యూస్ కూడా, మేము నిన్న రాసిన పీటీ కూడా హాక్ ఎంసీక్యూసే అవి. పాస్కీస్ అంటారు కదా అవి. సరే, ఫామ్ 1040 ఎన్ఆర్ అయిపోయింది. ఫామ్ 1040X వెరీ ఇంపార్టెంట్. సార్ ఒకసారి రిటర్న్ వేసావు నువ్వు, అందులో చిన్న మిస్టేక్ వెళ్ళింది, రెక్టిఫై చేయొచ్చా చేయకూడదా? ఎల్లోడా నాట్ ఎల్లోడా? సరే, మార్నింగ్ లేచాను, రెక్టిఫై చేశాను. అప్పుడు ఏ ఫామ్ యూజ్ చేయాలి సార్ అంటే 1040X. ఎందుకు అంటే నేను మిస్టేక్ చేశాను, మర్చిపోయాను. సో నాకు ఒక చెప్పండి, ఏ సిచ్యువేషన్స్లో నువ్వు రిటర్న్ని అమెండ్ అంటారు? అమెండ్ అంటే చేంజ్ చేసే, అమెండ్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి నీకు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు రిటర్న్ని చేంజ్ చేస్తావు? ఆల్రెడీ ఫైల్ చేసింది దాన్ని. ఎలాంటప్పుడు? ఫస్ట్ వన్ మర్చిపోయావు, ఓకే, ఎర్రర్స్. సెకండ్ వన్ మళ్ళీ అదే చెప్పకూడదు. అదే కదా మర్చిపోవడం అంటే. మర్చిపోయి వదిలేశాను, ఓకే, ఎంటర్ చేశాను, తప్ప ఎంటర్ చేశాను, ఇంకోటి అసలు వదిలేశాను, ఓకే, 2, 3. తప్పు చేయటం కాకుండా ఇంకోటి చెప్పండి. నీ తప్పేం లేదు. ఎక్సెస్ డిడక్షన్స్ తీసుకోవటం, డిడక్షన్స్ ఏవో తీసుకోలేదు, తీసుకున్నావు. ఫామ్ 1099 అతను నిద్రపోయాడు ఇవ్వకుండా. తర్వాత ఎప్పుడో సడన్గా గుర్తొచ్చింది, బాబు ఇదిగో ఫామ్ 1099 నీకు డివిడెండ్ ఇచ్చా కదా, ఎప్పుడు ఇచ్చావు? అప్పుడు బ్యాంక్లో పడిపోయినాయి, అయిపోయినాయి కూడా. ఎప్పుడో మన బ్యాంక్లో డబ్బులు ఎలా అయిపోతున్నాయో మీకు ఏమైనా ట్రాక్ ఉందా? ఒకప్పుడు మేము డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాకు ట్రాక్ ఉండేది, పర్సులో డబ్బులు ఉండేవి, ఖర్చు పెడుతుంటే తెలిసేది. ఇప్పుడు ఛాన్సే లేదు. ఫోన్పే టక్కు స్కాన్ చేయటం, కొట్టడం. అసలు నిజంగా చెప్తున్నా, బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేసేదాకా మనకు బ్యాలెన్స్ తెలియదు, ఎక్కడ పెట్టామో కూడా అర్థం కాదు. ఇది అదే పరిస్థితి. ఖర్చు పెట్టేసా, నీకు తెలియదా? నీకు వచ్చినట్టంటే ఫామ్ 1099 వస్తేనే కదా నాకు తెలిసేది. అప్పుడు ఎప్పుడో పంపించాడు, రిటర్న్ వేసిన తర్వాత పంపించాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అమెండ్. ఫామ్ W2 ఆల్రెడీ ఉంది, పంపించాడు, రిటర్న్ వేశాను, మళ్ళీ పంపించాడు. ఎందుకు? తప్పంట ఫస్ట్ది, కొద్దిగా మార్పులు ఉన్నాయి సార్, మేము తప్పు చేసామని పంపించాడు. ఎప్పుడు చెప్పాలి ఇది? రిటర్న్ వేయకముందు. ఆల్రెడీ రిటర్న్ వేసేసా నేను, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం?
నీ తప్పైనా పక్కన వాళ్ళ తప్పైనా సరే ఏదైనా చేంజ్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు ఫామ్ 1040X వాడి. సో amend US individual tax return. This form is used to correct the errors in the previously filed 1040 or 1040 SR or 1040 NR. సార్ 1040 NR అయినా 1040 XA, SR అయినా XA. ఫామ్ 1040 కెన్ నౌ బీ ఫైల్డ్ ఎలక్ట్రానికల్లీ. ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేసుకోవచ్చు. రిటర్న్స్ మే చూస్ డైరెక్ట్ డిపాజిట్ టు అప్టైన్ అ ఫాస్టర్ రిఫండ్. రిఫండ్ అంటే ఏం లేదమ్మా, ఎలక్ట్రానికల్లీ ఎప్పటి నుంచో ఉంది, నవ్వు అంటున్నాడు కానీ ఎప్పటి నుంచో ఉంది అది ఎలక్ట్రానికల్లీ. సో ఇండియాలోనే వచ్చింది. సో మీరు ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేస్తే ఫాస్ట్గా రిఫండ్ వస్తుంది. ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. an individual federal income tax progressive rates, ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రోగ్రెసివ్ రేట్స్ ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఒకసారి చదవండి, బాగా ఇంపార్టెంట్. చదవాలి అందరూ, 2 times చదవాలి, 2 times చదవండి. నిన్న ఎంసీక్యూస్ నువ్వు రాలేదు కదా, రాయాలి. ఆన్లైన్ అంటే అందుకని రారనే ఇంపార్టెంట్ అని పెట్టాను నేను. మరి చదివారా?
సో జాగ్రత్తగా నేనమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఇండియా యుఎస్ ఒకే సిస్టమ్ ఫాలో అవుతుంది. ప్రోగ్రెసివ్ రేట్స్. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్? ఎగ్జాంపుల్, అమ్మా ఫస్ట్ థింగ్, నీకు ఒక 2 lakhs వస్తున్నాయి ఇండియాలో అయితే, 2 lakhs వస్తున్నాయి. ఇంకొక అతనికి ఒక 2 crores వస్తున్నాయి. ఇతను ఎక్కువ ట్యాక్స్ కట్టాలా, 2 crores అతను ఎక్కువ ట్యాక్స్ కడతాడా? మధ్యలో ఇంకొక అతను ఉన్నాడు, ఇతనికి 20 lakhs వస్తున్నాయి. ఎలా ఉంటుంది సార్ ట్యాక్స్ సిస్టమ్ అంటే, నీ ఇన్కమ్ పెరిగే కొద్దీ నీ ట్యాక్స్ రేట్ పెరుగుతుంది. హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత ఇండియాలో? 30%. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా ట్యాక్స్? 5% నుంచి స్టార్ట్ అవుతుంది. నీ ఇన్కమ్ పెరుగుతుంటే ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ప్రోగ్రెషన్ అంటే ఇంక్రీజా డిక్రీజా? ప్రోగ్రెషన్ అంటే ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్. వైల్ ద ఇన్కమ్ ఇంక్రీజెస్, ద ట్యాక్స్ రేట్ ఆటోమేటికలీ ఇంక్రీజెస్. ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకోవాలా, లేని వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకోవాలి? ఎక్కువ ట్యాక్స్ ఎవరి దగ్గర తీసుకోవాలి? ఉన్న వాళ్ళ దగ్గర. అదే సిస్టమ్ ఫాలో అవుతుంది. నాకు ఇక్కడే ఒక డౌట్ వచ్చింది. ఒక ఆయన ఉన్నాడు, అడుక్కునే ఆయన, బెగ్గర్. పాపం బిస్కెట్ ప్యాకెట్కి ఎంత అయితే కావాలో అంత డబ్బులే ఉన్నాయి అతని దగ్గర, 20 రూపీసే ఉన్నాయి. అతను బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు 20 రూపీస్ పెట్టి. ఇతని దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నావా తీసుకోవట్లేదా అంటే తీసుకుంటున్నాం, జిఎస్టీ. ఒక ముఖేష్ అంబానీ ఉన్నాడు, సేమ్ అదే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ఇతని దగ్గర కూడా ట్యాక్స్ తీసుకుంటాం అంటే తీసుకుంటున్నాం. అది ఏంటమ్మా? జిఎస్టీ. డిఫరెంటా ఈక్వల్లా? ఇద్దరి దగ్గర ఈక్వల్ ట్యాక్స్ తీసుకుంటామా డిఫరెంటా? ఈక్వల్. నువ్వు బెగ్గర్ అయినా నీ దగ్గర అసలు డబ్బులు లేకపోయినా సేమ్ రేట్ కట్టాల్సిందే జిఎస్టీ. ముఖేష్ అంబానీ అయినా సేమ్ రేట్ కట్టాల్సిందే జిఎస్టీ, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అలా కాదు. తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి తక్కువ ట్యాక్స్ కడతారు, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టుకుంటూ వెళ్ళిపోతారు. జిఎస్టీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఈక్వల్. ఏది బెస్ట్? ఏది బెస్ట్? 2 బెస్ట్ కాదు, ఒకటే చెప్పాలి. ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సిస్టమ్ బెస్ట్? దిస్ ఈజ్ నాట్ అ ప్రోగ్రెసివ్ సిస్టమ్, ఇట్ ఈస్ అ రిగ్రెసివ్ సిస్టమ్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్యూర్, యూ హ్యావ్ టు పే ట్యాక్స్. ద సేమ్ రేట్ రిచ్ పీపుల్ ఏదైతే పే చేస్తున్నారో అదే రేట్, నో డౌట్ అది. ఏది బెస్ట్? ప్రోగ్రెసివా రిగ్రెసివా? డబ్బులు సంపాదించామని అడిగితే ఇదే క్వశ్చన్. రిగ్రెసివ్ బెస్ట్. ఇంటి ₹1,00,00,000 35 lakhs ట్యాక్స్ కట్టాలా? రియల్లీ ట్రూ అమ్మా. యూ హ్యావ్ టు గివ్ 35 lakhs టు ది గవర్నమెంట్. అదే ఇంకొక ఆయన ఉన్నాడు, 10 lakhs సంపాదిస్తున్నాడు, ఇప్పుడు 12 lakhs అంట. 12 lakhs సంపాదిస్తున్నాడు, ₹1 ట్యాక్స్ కట్టరు. 12 lakhs సంపాదిస్తూ రూపాయి ట్యాక్స్ కూడా కట్టాడు. 20 lakhs సంపాదిస్తూ నేను ఎంత కట్టాలంట? 7 lakhs ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. ఇది ఎక్కడ న్యాయం సార్? అంటే ₹1,00,00,000 35 lakhs ఎవరికి ఇచ్చేయాలమ్మా? గవర్నమెంట్కి, విత్ సెస్ గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఇస్తారా? ₹1,00,00,000 సంపాదించండి, 30 లక్షలు గవర్నమెంట్కి ఇచ్చేయండి, దాంట్లో ఏముంది? ఇస్తారా ఎవరా? అదే 5 crores సంపాదించారనుకోండమ్మా, 45% ఇంక్లూడింగ్ సర్చార్జ్, 42.98% ఇంక్లూడింగ్ సర్చార్జ్ అండ్ సెస్. అంటే 10 crores 42.98% అంటే 4 crores, అరౌండ్ 4.5 crores. అదేదో పాపం ఆయన చెస్ విన్ అయ్యి ఎంతో డబ్బులు వస్తే పాపం అది వేవ్ ఆఫ్ చేశారులే. ఆయన కాబట్టి అందరూ తిడుతున్నారు కాబట్టి, నిర్మలా సీతారామన్ గారు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కాబట్టి వేవ్ ఆఫ్ చేశారు. మీకు వేవ్ ఆఫ్ చేస్తారా? పెట్టాల్సిందే. సో అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ ఉంటే ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే ఏ సిస్టమ్ అంటారమ్మా? ఏ సిస్టమ్ అంటారు? దాన్నే ప్రోగ్రెసివ్. వై? ఎందుకు? ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటారు. నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించే కొద్దీ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సిందే, ఎక్కువ. నీకు అది తెలిసిపోతూ ఉంటుంది. ₹1,00,00,000 35 lakhs అంటే ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. ఒకప్పుడు ట్యాక్స్ కట్టలేదు నేను అసలు, ఇప్పుడు కడుతున్నా, ఎక్కువ కడుతున్నా. వై? ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి నువ్వు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సింపుల్ లాజిక్. బడ్జెట్లో కూడా అదే వర్డ్ వాడతారు నిర్మలా సీతారామన్ గారు.
while she is introducing 37% surcharge, the people who have a more income has to contribute more to the development of the country అనే వర్డ్ యూస్ చేస్తారు. అది ఎంతవరకు పీపుల్ ఫాలో అవుతారనేది తర్వాత సంగతి. యూఎస్ ఆల్రెడీ డెవలప్డ్, బట్ చేంజ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది ప్రోగ్రెస్ రేట్. బట్ ఎంత డెవలప్డ్ అయినా దే హ్యావ్ దేర్ ఓన్ మిలిటరీ ఎక్స్పెన్స్, దే హ్యావ్ దేర్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రోగ్రెసివ్ సిస్టమ్, ఎవ్రీ డెవలపింగ్ అండ్ డొమెస్టిక్ కంట్రీస్ ఫాలో ది ప్రోగ్రెసివ్ సిస్టమ్. అండ్ అంటే ఏంటమ్మా, వెన్ ఐఆర్ఎస్ గ్రూప్ ఇండివిజువల్ రేంజెస్ ఆఫ్ టాక్సబుల్ ఇన్కమ్ ఇంక్రీజెస్, ఆటోమేటికల్లీ ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. మినిమం ట్యాక్స్ రేట్ ఎంతమ్మా యూఎస్లో? ఎంసీక్యూ అడుగుతున్నాడు. 10%. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ట్యాక్స్ రేట్? 37%. ఇన్ ఇండియా మినిమం ట్యాక్స్ రేట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం? 30%. 30 రేట్లు గుర్తుపెట్టుకోండి బాగా. 10, 12, 22, 24, 32, 35, 37. 2 minutes టైం. అందరూ చెప్పాలి చూడకుండా. రేట్స్ గుర్తుపెట్టుకోవాలి, స్లాబ్ రేట్స్. మెయిన్ బోటము హైయెస్ట్, ఈ రెండు మెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి. మధ్యలో కొంచెం బుక్ ఎక్కడి నుంచి వస్తుంది మీద? అందులో పాతవి ఉంటాయి కదా, కొత్తవి ఉన్నాయా? చేసిందా? లేవు, అది ఫాలో అవ్వద్దు. నేను ఏదో ఈ చార్ట్ వరకు మార్చుంటాను, ఇది ఉంటుంది, దీని తర్వాత ఎన్ని పాతగా ఉంటాయి. ఆ ఒక్క చార్టే కొత్తది పేస్ట్ చేశా. మా డే ఆఫ్టర్ టుమారో అందరూ బుక్స్ తెచ్చుకోవాలి. మీ నేమ్స్ ఇచ్చి ఫాలోఅప్ చేసి తెప్పించు. నాకు తెలిసి వచ్చేస్తే ఇలా ప్రింటింగ్ కూడా వెళ్ళిపోయింది. అత 10 చెప్పాను, ఫస్ట్ మీరు తీసుకోండి, తర్వాత సంగతి తర్వాత, మిగతా వాళ్ళు తర్వాత తీపిద్దాం. అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది ఇంక అడిషనల్గా ఎన్ని తీపించాలో అని ప్రింట్. చెప్పండి అమ్మా ఒకసారి రేట్స్ చెప్పండి. సార్ ఇప్పుడు ఇది చదవాలి. ఎగ్జామ్లో అడిగాడా సార్? ఆ లాస్ట్ ఎగ్జామ్లో అడిగాడు, మన పిల్లలు రాశారు కదా, చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ ఈజ్ వన్. సార్ వీటినే స్లాబ్ రేట్స్ అంటారు. నేను సింగిల్ గురించి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎగ్జామ్లో అడగడు, కానీ నేను చెప్తాను, ఐడియా ఉండాలి కదా. 10%, $0 నుంచి $11,600 వరకు ఎంత పర్సంటేజ్ అంటమ్మా? 10%. 11,601 నుంచి, అదేంటి 601? 11,600 ఏ స్లాబ్లో వస్తుంది? 601 దగ్గర నుంచి 47,150 వరకు 12%. 47,151 నుంచి 1 lakh. ఇది ఒకటి చెప్పాలి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 1 million అంటే ఎంత? 1 million అంటే ఎంత? అందరూ కరెక్టేనా? 10 lakhs. ఇండియాలో మాత్రమే ల్యాక్స్ అనే పదం ఉంటుంది. నువ్వు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి ల్యాక్స్ అనే పదం వాడు, వాళ్ళకి అర్థం కాదు. మా ఫ్రెండ్స్, మన సీనియర్ స్టూడెంట్స్ చాలామంది దుబాయ్లో ప్లేస్మెంట్ అయింది. పాపం ఫస్ట్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ల్యాక్స్ అంటారు, వాళ్ళకి అర్థం కాదు. ల్యాక్స్ అనే పదం ఎక్కడ ఉంది? మరి అక్కడ ఏముంటుంది సార్? థౌజండ్స్ తర్వాత ఏముంటుంది సార్? మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్. ఇది ఆర్డర్. థౌజండ్స్ తర్వాత డైరెక్ట్ ఏముంటుంది? మిలియన్. మన దగ్గర ఏముంటుందో చెప్పనా? థౌజండ్స్ తర్వాత 10,000 ఈజ్ ఆల్సో 1000. ల్యాక్స్, క్రోర్స్. ఈ భాష ఇండియాలోనే, ఇక్కడ ఆ భాష వాడదు. థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ అంతే. నేను కొన్ని రాస్తాను, టక్క చెప్పాలి. యూఎస్ లాంగ్వేజ్లో చెప్తారా, ఇండియన్ లాంగ్వేజ్లో చెప్తారంటే రెండు. నేను యూఎస్ అంటే యూఎస్ లాంగ్వేజ్లో చెప్పాలి, ఇండియా అంటే ఇండియా లాంగ్వేజ్లో చెప్పాలి. రెడీ? ఇండియా, యుఎస్,
ఇండియా, యుఎస్. 0.5 ఉండవు. ట్రై. ట్రై. నో. 0.5 ఉండడు. 0.5 అలా చెప్పకూడదు. దట్ ఈస్ నాట్ ఫార్మల్ లాంగ్వేజ్. 250 ఏం లేదా? $2,500,000. 2,500,000. వస్తుంది, చిన్నగా వస్తుంది, టైం పడుతుంది. ఇండియా, యుఎస్, యుఎస్ 100,000. కరెక్ట్. ఇండియా, యుఎస్. ఇండియా, యుఎస్. $1,540,000. ప్రాక్టీస్ చేయాలి, నార్మల్గా అయితే రాదండి, చేయండి. మీరు క్లయింట్తో మాట్లాడేటప్పుడు లాక్స్ అంటే కుదరదు. అండ్ మీరు చూస్తే స్ట్రాంగ్ అబ్జర్వ్ చేస్తే మన సిస్టమ్స్ అన్నిట్లోనూ లాక్స్ మనం పెట్టుకోవాలి ఉండదు. ఎక్సెల్ ఓపెన్ చేసినా ఏముంటుంది, మిలియన్సే ఉంటుంది. క్యాలిక్యులేటర్లో కూడా మిలియన్సే వస్తాయి. కామా, లాక్స్ కామా ఉండదు. క్యాలిక్యులేటర్ చూడండి కావాలంటే, కామర్స్ ఉండే క్యాలిక్యులేటరు మీకు మిలియన్స్లోనే ఉంటుంది. 3 డిజిట్స్ కామా పెట్టిద్ది, లాక్ కామా పెట్టదు. అది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా రాశాను చూడండి. ఎలా చదువుతారు దాన్ని చెప్పండి, ఎలా చదువుతారు దాన్ని? 24% దగ్గర ఇది ఎలా చదువుతారు? ఇండియా అయితే ఎలా చదువుతారు? 1,05,26. యుఎస్ అయితే ఎలా చదువుతారు తెలుసా? 100,526. సరే ఇది ఎలా చదువుతారు చెప్పండి, ఇది ఎలా చదువుతారు? ఇండియా ఎలా చదువుతారు చెప్పండి? 1,91,950. చాలామంది ఇది చూసి 10,525 అంటారు. కామా కన్ఫ్యూజ్ అవుతారు కామాని. నువ్వు ల్యాక్స్ కామా ఇమాజిన్ చేయొద్దు. నీకు ఎగ్జామ్లో కామాస్ అనేవి ఇలాగే ఉంటాయి. ఎగ్జామ్లో చాలామంది 1,00,000ని 10,000 అనుకున్న వాళ్ళు ఉన్నారు. 1 మిలియన్ని 1 lakh అంటాడు. 1 million 1 lakh అనుకుని క్యాలిక్యులేషన్ చేసేస్తారు. 1 million ఈజ్ నాట్ 1 lakh, 10 lakh. ఎందుకు వాళ్ళకి 1 lakh అలా కనిపిస్తుంది? 1 million చూడండి, 1 million ఎలా కనిపిస్తుంది తెలుసా? దిస్ ఈజ్ హౌ టు రైట్ 1 million. ఇలా రాస్తారు 1 million. మన ఇండియన్ పీపుల్ చూసినప్పుడు ఆన్ ది సైట్స్ దీన్ని ఏమనుకుంటారు తెలుసా? 1 lakh అనుకుంటారు. కానీ అది 1 lakh కాదు, 10 lakhs. నీకు ఎగ్జామ్లో ఇదే ఉంటుంది. ఎగ్జామ్లో వాడు ఏమిస్తాడు? చాలా కాన్ఫిడెంట్గా ఇది ఇస్తాడు. నువ్వేమనుకుంటావు తెలుసా? దీన్ని 2,50,000 అనుకుంటావు. కానీ అది ఎంతో తెలుసా? 2,500,000 అయిపోయింది. క్యాలిక్యులేటర్లో కూడా 2,50,000 టైప్ చేస్తావు చాలా కాన్ఫిడెంట్గా. రాంగ్ ఆన్సర్ వస్తుంది. అసలు ఎంసీక్యూస్లో ఉండదు ఆన్సర్. బీ కంఫర్టబుల్ విత్ మిలియన్స్తో కంఫర్టబుల్ అవ్వండి. నేను అందుకనే మెటీరియల్ ఫస్ట్ అనుకున్నా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, కామా మారుద్దాం అని ఫస్ట్ టేబుల్ కామా మార్చాను. కానీ బట్ నో ఎగ్జామ్లో ఇంకా అసలు మొత్తానికే మోసం వస్తుందని మిలియన్స్లోనే వేసారు. చూడండి కామర్స్ చూడండి. సో హౌ టు స్టడీ దిస్ వన్ అందరూ, దిస్ వన్ 35%. హౌ టు స్టడీ దిస్ వన్? ఇండియా, యుఎస్. కానీ నేను టీచింగ్ చేసేటప్పుడు ల్యాక్స్ అనేది వాడతాను ఎక్కువగా మీకు అర్థం అవ్వడానికి.
ఎక్కువ నా క్వశ్చన్స్ కూడా నేను ఫ్రేమ్ చేసినప్పుడు ల్యాక్స్ అనే వాడతాను, ఎక్కువ అదే వాడతాను నేను కంఫర్టబిలిటీ కోసం. బట్ బీ కేర్ఫుల్ అమ్మా. సో అది ఓవరాల్గా అంతే. మోర్ దాన్ 609,351. ఎంత పర్సంటేజ్? 37%. ఈరోజు సింగిల్ మాత్రమే చదవండి. ఈరోజుకి చదవండి అందరూ, బ్రెయిన్లో వచ్చేయాలి. స్లాబ్ రేట్స్ రేట్ కాదు, స్లాబ్ కూడా గుర్తుండదు కానీ చదవాలి. ఓన్లీ సింగిల్. కష్టమే గుర్తుపెట్టుకోవటం, ఎగ్జామ్లో ఏం అడగడు, బట్ ఊరినే ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను చదవమంటున్నాను. ఎగ్జామ్లో ఓన్లీ 10% ఇదే అడుగుతారు. చూస్ చేసినా పర్లేదు, చూడకుండా చేసినా పర్లేదు. ఐ నీడ్ అ ట్యాక్స్ అమౌంట్ ఫర్ $. 250,000. What is the tax amount? సింగిల్ అమ్మా. అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ క్యాలిక్యులేటర్ ఫోన్లో చేయండి అమ్మా. క్యాలిక్యులేటర్ తెచ్చుకోవాలి క్లాస్కి. ఎవరు చెప్పారు ఆన్లైన్? చెప్పండి అమ్మా. 7,000. ఒక ఆన్సర్ వచ్చింది 7,500. ఇంకా యూ కెన్ యూజ్ యువర్ ఫోన్. మరి రేపు అందరూ క్యాలిక్యులేటర్స్ తెచ్చుకోండి, 2 days టైం.
87,000. నిఖిల్ చేస్తున్నాడు, ఆగండి. నిఖిల్ పక్కన అబ్బాయి చెప్పమ్మా. నిఖిల్ ఎప్పుడు ఎంత అడుగుతారులే, మీరేం అనుకోవద్దు. పర్లేదు, చేయండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు కదా, రాంగ్ అయితే మళ్ళీ ఇలా కొట్టేస్తాం మీ మొహం మీద, నో డౌట్ అందులో. ఓకే, మా 2,50,000 ఎక్కడ వస్తుందో చూడండి అమ్మా. 2,50,000 ఎక్కడ వస్తుంది? 35%. 250 ఇంటూ 35% ఎంతో చెప్పండి అమ్మా. 87,000. రాంగే. 57,000. రాంగ్ అది. 87,500 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. క్లూ ఇస్తా, దాన్ని బట్టి చేయండి. దీస్ ఆర్ ది స్లాబ్ రేట్స్, నాట్ అ ఫ్లాట్ రేట్. నీ ₹1,00,000 ఉన్నా సరే 0 to 11,600 10% ట్యాక్సే తీసుకుంటాం. అంటే ₹1,00,000 ఉన్నవాడికి ఫస్ట్ 11,600 మీద ఎంత ట్యాక్స్ తీసుకుంటావు? 10%. అంటే మీరేం చేశారు? 2,50,000 అంటే 35% ఫ్లాట్ రేట్ వేశారు. 2,50,000 అతనికి ఫస్ట్ 11,600 మీద 10% తీసుకుంటా. ఆ నెక్స్ట్ 11,600 నుంచి 47,150 లోపు ఎంత ఇన్కమ్ ఉందో దాని మీద 12% తీసుకుంటా. స్లాబ్ రేట్స్ అమ్మా ఇవి. స్లాబ్ రేట్సా ఫ్లాట్ రేట్సా? స్లాబ్ రేట్స్. ట్రై అగైన్. మళ్ళీ తప్పు చేస్తారు, ఐఎమ్ షూర్. నాతో ఛాలెంజ్ చేయండి, మేము మళ్ళీ ఇప్పుడు రైట్ చేస్తామని. కంపల్సరీ మళ్ళీ తప్పు చేస్తారు. 8 మళ్ళీ తప్పు చేస్తారు. ట్రై చేయండి, పర్లేదు, ఏం పర్లేదు, ట్రై చేయండి. నన్ను ఛాలెంజ్ చేయండి, మేము రైట్ చేస్తాం అని ఛాలెంజ్ చేసి చేయండి. క్లూ కూడా ఇచ్చా కదా మా, చెప్పింది అర్థమైందిగా. స్లాబ్ రేట్స్ ఇవి. అల్టిమేట్గా ఈరోజు ఇది చెప్పే పంపిస్తాం మీకు, కానీ మీరు రైట్ చేస్తే బాగుంటుంది.
ఉంది ఉంది, ఎవరో చెప్పారు ఆన్లైన్ వాళ్ళు. నిఖిల్ పిలుస్తున్నాడు. రైట్, ఓకేనా? ఇదొకటి చేసి వెళ్ళిపోదామమ్మా. చేసిన తర్వాత హోంవర్క్ ఇస్తాను నేను. ఐ థింక్ ఇది రాసుకోండి, సింగిల్ రాసుకోండి ఇది. నేను లేకపోతే స్క్రీన్ షాట్ పెడతాను, నేను పెడతాను, టెలిగ్రామ్లో పెడతాను. ఫిఫ్టీ సిక్స్ 7 నేను చేస్తానమ్మా. ఇక్కడ 11,600 ఇంటూ 10% ఎంతో చెప్పండి ఫాస్ట్గా. 1,000. ఈ రెండు అమౌంట్స్ మధ్యలో ఎంత అమౌంట్ ఉంది అనేది ఎలా కనుక్కోవాలంటే 47,150 మైనస్ 11,600. 601 కాదు, 601 అంటే 1 వెళ్ళిపోద్ది. ఎంత వస్తుంది? మీరు 47,150 మీద ఆ రేటు వేయకూడదు. 11,600 నుంచి 47,150 వరకు ఎంతైతే డబ్బులు ఉన్నాయో దాని మీద వేయాలి. 12% అయిపోయింది. ఎంత ఉంది? చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా, 47,150 మీద వేస్తుంటారు. అంటే మీరు అందులో ఆల్రెడీ 11,600 మీద ట్యాక్స్ తీసుకున్నారు, మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నారు. స్లాబ్ రేట్ అది. చెప్పండి ఫాస్ట్ చెప్పాలి, సింపుల్ క్యాలిక్యులేషన్ కదా, చెప్పాలి. 35,000 ఇంటూ 12%. అమ్మా ఈ డిఫరెన్స్ 35,500 ఇంటూ 12%. 45,000 కాదు, 4,000 4266. అమ్మా సెకండ్ వన్ అర్థమైందా అందరికీ? సెకండ్ స్లాబ్ అర్థమైందా? థర్డ్ స్లాబ్ మీరు చెప్పండి, క్యాలిక్యులేషన్ చెప్పండి అమ్మా. 1,05,25 మైనస్ చెప్పాలి అందరూ 150 ఎంత? 52,000 53,000 ఇంటూ 22%.
నెక్స్ట్ 42 ఓకే రైట్. 1,91,950 minus 1,05,525. 91,425 into 24%. 21,942. ఇది మీరు చెప్పండి, లాస్ట్ మీరు చెప్పండి అమ్మా. 243,725 minus 1,91,950. 51,075. 775. ఓకే రైట్. ఓకే రైట్. ఇంటూ 32% చెప్పాలి అందరూ. 16,568. లాస్ట్ వన్ మీరు చెప్పండి అమ్మా అందరూ. ఎక్సలెంట్ అమ్మా. 6 lakhs నుంచి కౌంట్ చేయకూడదు. ఇక్కడ ఎంతమ్మా? 250. అందరూ చెప్పాలమ్మా. అందరు 6 lakhs స్లాబ్ అనేది లేదు. మనకి ఎంత అమౌంట్ ఉందమ్మా? 250,000 మైనస్ అంటే 2,50,000 మైనస్ 243,726 ఎంత? అదే 725 ఎంత చెప్పాలి? 6,002 ఎంత ఇంటూ 35%. 296. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంతో చూడండి. 1,160 ప్లస్ 4,266 ప్లస్ 11,742 ప్లస్ 21,942 ప్లస్ 16,568 ప్లస్ 2,196. 870. ఏదైనా ఉందామో చూద్దాం. ఇంకోటి ఇస్తా, చేస్తారా? ఈజీది ఇస్తా. టక్కుమని చెప్పేద్దాం, అది వెళ్ళిపోదాం. ఇంకా అది ఒక్కటి చేస్తాం. 1,25,000 ఫాస్ట్. 1,25,000 ఫాస్ట్. 1,25,000 రాసుకున్నారా? 1,25,000. వద్దు టైం దేకి ఒక్క నిమిషం ఆగండి. వద్దు, టైం అయిపోయింది మనకి. 54,000 ఫాస్ట్. 54,000 ఫాస్ట్. 54,000 ఫాస్ట్. 54,000 ఫాస్ట్. 54,000. ఎవరు ఫస్ట్ చెప్తారు చూద్దాం. 54,000 చేయక్కర్లేదమ్మా, అక్కడ వాడుకోవచ్చు మీరు. ఎవరు ఫస్ట్ చెప్తారు? నేను అంతే డిస్టర్బ్ చేస్తా. అక్కడ ఉన్నాయి వాడుకోవచ్చు, మీరు మళ్ళీ చేయక్కర్లే. 69. ఒక ఆన్సర్ వచ్చేసింది. 6933. ఇంకా అదే కొంచెం అటు ఇటుగా 6939. చేయాలి. చేయాలి, అందరు చేయాలి. క్యాలిక్యులేటర్ తీసుకురండి. 2 days టైం ఇస్తున్నాను. అందరూ క్యాలిక్యులేటర్ తెచ్చుకోవాలి. మంచి క్యాలిక్యులేటర్. సెవెన్ 032. సో మా హోంవర్క్ ఇచ్చేస్తాను, ట్రై చేయండి. 1,25,000 రాసుకోవాలి. ఇవి 2,56,000.
3,90,000 రాయాలి ఇవన్నీ. 8,50,000. మా ఇవన్నిటికీ సింగిల్ మా అవేంటి టేబుల్లో సింగిల్ ఏంటి, మ్యారీడ్ ఏంటి, ఇవన్నీ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి సింగిల్. ఇది స్క్రీన్ షాట్ పెడతాను. మీరు ట్యాక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకొని రావాలి. ఈ అమౌంట్స్కి 54,000, 1,25,000. ఇదిగో స్క్రీన్ షాట్ తీద్దాం ఆగండి. ఉండదమ్మా, కాకపోతే మనకి ప్రాక్టికాలిటీలో ఆ నాలెడ్జ్ ఉండాలి కొంచెం. ఎంత సాఫ్ట్వేర్స్ వాడినా ఎస్టిమేటెడ్ ట్యాక్స్ దగ్గర మీకు ఇది యూజ్ అవుతుంది. ఎంత సాఫ్ట్వేర్స్ వాడినా ఎస్టిమేటెడ్ ట్యాక్స్ దగ్గర ఇది యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి అయితే అవసరం లేదు. ఈరోజు మంచి కాన్సెప్ట్లు డిస్కస్ చేస్తాం. ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, హోంవర్క్ చేయండి. అందరూ హోంవర్క్ నాకు వాట్సాప్ చేయాలి. మా అందరికి వచ్చినాయో లేదు చూడండి ఒకసారి. ఇమేజెస్ వచ్చినాయో లేదు చూడండి. ఇమేజెస్ వచ్చినాయో లేదు చూడండి. ఓకేనా?